హాయ్ అండి, బాగున్నారు అందరూని? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదే ట్యూస్డే బ్లాగ్ అండి. ఈరోజైతే టిఫిన్ తెప్పించి పెట్టాను. టిఫిన్ ఏమి వేయలేదు పిల్లలకి. మా హస్బెండ్ అయితే లైన్కి వెళ్ళిపోయారు. నేను పిల్లల్ని నింపడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నింపే వస్తాను. ఈరోజు హాఫ్ డేనే స్కూల్. వచ్చిన తర్వాత మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుని వంట అయితే చేస్తానండి. మళ్ళీ 12కి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకురావాలి. 12 వరకునే. రేపటి నుంచి అయితే మా పిల్లలకి దసరా హాలిడేస్ అండి. ఇంకా రేపటి నుంచి నాకు భజనే. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఏంట్రా కాలు నొప్పి వస్తున్నాయా? అందుకే తినాలి బాగా. మా వాడు ఇక్కడ కాలు నొప్పి అంటున్నాడు కదా, ఎందుకంటే నేను సాయంత్రం అయితే గట్టిగా ఆడాడులేండి. ఆడుకున్నాడు, స్కూల్ నుంచి వచ్చిన నుంచి అసలు పరుగులు పెడతా ఆడుతూనే ఉన్నాడు. అదే కాలు నొప్పి చేసిపోయింది పాపం. సరే ఎంత వీక్గా ఉంటున్నారో, సరిగ్గా తినమంటే తినరు, అసలు మాట వినరండి బాబు. మరేమో మా పిల్లలిద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కదండి. మా ఆయన అయితే వ్యాపారానికి వెళ్ళిపోయారు కదా. ఇదిగోండి, ఇదేంటి పరిస్థితి. డైలీ ఇలానే ఉంటుంది మొత్తం. ఆ బుక్స్ కింద ఉండడం ఎక్స్ట్రా ఎక్కువైంది తప్ప మిగతాదంతా ఇలా గందరగోళంగానే ఉంటుంది. ఇవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏమో తర్వాత వంట అయితే చేయాలి. ఇవన్నీ సర్దిదానే వంట అయితే కూడా చేసేస్తాను. నేను ఇక్కడ ఎంత గట్టిగా మాట్లాడినా కానీ వాయిస్ చాలా స్లో వస్తుందండి. మైక్ అయితే పాడైపోయింది అనుకుంటా. మైక్ తీసుకోవాలి. నార్మల్గా మాట్లాడదామంటే అస్సలే రావట్లేదు. వాయిస్ సైడ్ ఉన్నటువంటి డిస్టర్బెన్స్గా వస్తుంది. సైడ్ వాయిస్ అంతా లాగేసుకుంటుందండి సౌండ్స్. ఇక్కడ మైక్ తీసుకోవాలి. అసలు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను అయినా సరే రికార్డ్ అవ్వట్లేదు, చాలా స్లోగా వస్తుంది. నాకు మొబైల్ ప్రాబ్లమా ఏంటి, స్పీకర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. చూపించాలి మొబైల్ కూడా ఒకసారి. ఇక్కడేమో ఇవన్నీ వర్క్ షీట్స్ ఏమేనండి. మొన్న మంత్లీ ప్లానింగ్ ఇచ్చారు, అది కూడా నేను చూడాలి. మొన్న తెచ్చిన వెంటనే ఎక్కడో పెట్టేశాను. జాగ్రత్తగా పెడదామా ఫైల్లో అనుకున్నాను, కానీ జస్ట్ అలా వర్క్ షీట్స్తో పాటు పెట్టేసాను. ఇందులో కలిసిపోయింది, చూడాలి. నెక్స్ట్ ఈ ఫైల్ అన్నీ కూడా చక్కగా సర్దిసుకున్నాను. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి అండి మా వాళ్ళకి దసరా హాలిడేస్ అండి. నాకైతే భలే సరదా తీర్చేస్తారు అనుకుంటున్నాను ఇద్దరు కూడా. కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్స్ కూడా చేయించాలి పిల్లల చేత. ఏదో కొద్దిగా బిజీ అవుతుందిలేండి. ఎక్కడికన్నా తీసుకెళ్ళడం, బయటకి పార్క్ అది తీసుకెళ్ళమని అంటున్నారు. ఈ హాలిడేస్ వచ్చినప్పుడే కదా వాళ్ళకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ బిజీ షెడ్యూల్లో పడిపోతారు పాపం. పొద్దున్నే లేచి వెళ్ళడం, సాయంత్రం రావడం, ఇంకా అదే పని అండి. బయటకి ఎక్కడికి వెళ్ళడానికి ఉండట్లేదు. సాటర్డే సండే అంటారు, ఇంకా మేమైతే వర్క్తో బిజీ. సో వాళ్ళకైతే పాపం ఇంకెంతసేపు ఇంట్లో ఉండడము, లేకపోతే బయట ఆడుకోవడం, ఈ రెండే ఉంటున్నాయండి. ఎక్కడికి తీసుకువెళ్ళలేదు ఈ మధ్య. ఈ పార్కుకి ఎక్కడికో తీసుకువెళ్ళాలి సరదాగా అలా. ఇంకా బయటికి దూరంగా ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళేంత అవకాశం లేదులేండి. ఇంతవరకు వ్యాపారం పెట్టుకున్నాం కదా కొత్తగానే, ఇంకా అది వదిలేసి అయితే వెళ్ళాము. నేనే ఎంతవరకు వీలైతే అంతవరకు పిల్లల్ని అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను బయటికి. మూవీస్ అలాంటివి అయితే అస్సలు వెళ్ళమండి. మూవీస్ చూడము. పిల్లలకి చూసేంత కంఫర్ట్గా ఉండట్లేదు కదా మూవీస్ అన్నీ కూడా, చిన్నపిల్లలు చూసేంత. సో అందుకే నేను ఎక్కడికి కూడా మూవీస్ అనేది ఎప్పుడో మానేసాను. మా చిన్నోడు పుట్టిన తర్వాత ఎప్పుడో చూసానండి, ఒకటో రెండు మూవీస్ అంతే. ఇంకా మళ్ళీ హాల్కి మూవీకి అనేది వెళ్ళలేదు. ఎప్పుడైనా టీవీలో వేస్తే చూడటం, లేకపోతే లేదండి. ఓటీటీలో అయితే ఇంకా ఛానల్ అయితే పెట్టించుకోలేదు, కానీ నెట్ పెట్టించుకున్నప్పుడు అయితే చూడాలి ఓటీటీలోనే. అది కూడా ఎప్పుడో కుదరదులేండి, ఇప్పుడైతేనే సాధ్యం కాదు. ఇంకంతే. ఇవన్నీ తీసేసి వర్క్ షీట్స్ అవన్నీ పెట్టేస్తున్నాను లోపల. నెక్స్ట్ ఏమో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాను కదా, రేపు పొద్దున్న ఎలా ఉంటుందో చూపిస్తాను మళ్ళీ రేపు వ్లాగ్లోని. ఇవన్నీ సర్దుతున్నాను కదా, ఎంతసేపు పనంతా చేసుకుంటున్నాను కదా, మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటి ఈ రొటీన్. ఇది ఏంటంటారు, లైఫ్ సైకిల్ అంటారు చూసారా, లేకపోతే వ్యాపార సైకిల్ అని, లేకపోతే ఏంటది అంటారు ఇంకొకటి, ఫుడ్ చైన్ అంటారు చూసావా, ఆ టైప్లో ఉంటుంది ఈ రొటీన్ అనేది. మనం సర్దుతూ ఉండడం, వాళ్ళు జల్లుతూ ఉండడం, అవన్నీ పడేస్తూ ఉండడం, మళ్ళీ నేను సర్దడం, తుడవడం, పక్కన పెట్టడం, మళ్ళీ వాళ్ళు పడేయడం, ఇదంతా రొటీన్ అండి నార్మల్గానే. ఇంకా కొద్దిగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు ఇంతే, వాళ్ళ వస్తువు వాళ్ళు జాగ్రత్త చేసుకునేంత వరకుని. ఇంకా అబ్బాయిలకైతే ఆ విషయం వస్తుందని అయితే ఎప్పుడూ అనుకోను నేను. అది అటువంటి జాగ్రత్త అయితే రాదు, ఎక్కడికక్కడ జల్లుతూనే ఉంటారు. ఇంకా బెడ్షీట్స్ అయితే మార్చలేదు, ఇది తీసేయాలి. ఇంకొక బెడ్షీట్ అయితే వేయాలి. సరే ఇది తీసేసి మంచం మొత్తం దులిపేసుకుని వేద్దామని చెప్పేసి వేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ మంచం కూడా దుమ్ము పట్టేసింది సైడ్ అంతా కూడాని. అది ఒకరోజు మొత్తం డీప్ క్లీన్ చేయాలి. బెడ్ మొత్తం కూడా పరుపు అయితే ఎండలో వేసుకుని, పైపైన ఇలా మొత్తం పైన ఉన్న దుమ్మంతా అయితే దులిపేసుకుని అలాగే బెడ్షీట్ అయితే మార్చేస్తున్నాను.
కాటన్ బెడ్షీట్ తీసుకోవాలండి. ఆన్లైన్లో పెడదామంటే క్వాలిటీ ఎలా ఉంటుందో అని భయం. నేను క్లాతింగ్ ఎప్పుడు కూడా ఆన్లైన్ చేయను అస్సలు. ఎందుకో పెద్దగా అనిపించదు. మనం డైరెక్ట్గా చూసి తీసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ పిల్లల ఆట వస్తువులు కానీ లేకపోతే వేరేవన్నీ కూడా నేను ఆన్లైన్లో పెడతానండి. ఎందుకో క్లాత్ బెడ్షీట్లు కానీ లేకపోతే డ్రెస్సులు కానీ ఇలాంటివి వచ్చేసరికి ఆన్లైన్ చేయబుద్ది కాదు. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ బట్టలు అయితే ఉన్నాయి కదా, ఉతికిన బట్టలు ఇవన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను. ఈ బెడ్ కూడా కొద్దిగా నీట్గా సర్దేయాలి. బట్టలన్నీ కూడా నిన్న జాడించినవండి ఉతికినవి. ఇవి ఇలా ఎందుకు ఉండిపోయాయి అంటే ఆరవండి, అస్సలు ఎండ తగలదు. సైడ్కి కాసేపు ఒక గంట వస్తుంది, అలా తెచ్చి పెట్టేయలేం కదా, కాసేపు ఉంచుదామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వరకు అయితే ఉంచాను. లక్కీగా ఏంటంటే వర్షం అయితే పడలేదు రాత్రి. చక్కగా మొత్తం రాత్రి అత్తమాను కూడా ఆరి నెక్స్ట్ టైం పొద్దున్న 10 వరకు కూడా ఎండలో వదిలేసానండి. కొద్దిగా వేడి తగిలితే చెమ్మ ఏమైనా ఉంటే ఆరిపోతున్నాయి కదా అని ఆరిపోయినాయి. తర్వాత ఇక్కడైతే ఫాస్ట్గా బట్టలన్నీ కూడా మార్చి పెట్టేసుకుని ఇదంతా క్లీన్ చేసేసుకున్నానండి. మళ్ళీ టైం అయిపోతుంది, పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి కదా, వంట కూడా చేసుకోవాలి. అన్నం అయితే ఉడికిపోయిందండి. క్లీనింగ్ అయితే అయిపోయింది, వంట కూడా చేస్తానే బియ్యం కడిగి పెట్టేస్తాను. అన్నం అయిపోయిందండి, చామదుంపలు ఉడకబెడుతున్నాను. నెక్స్ట్ టైం ఇప్పుడు టైం ఎంత అయిందంటే 12 అయిపోతుంది. 12 వరకునే మా పిల్లల స్కూలు వెళ్ళిపోవాలి. 10 నిమిషాలు అయితే వెళ్ళి తీసుకొచ్చేయాలి. 12 కల్లా రావమని చెప్పేసి మా సిట్టు చెప్పేసి వెళ్ళాడండి. వాళ్ళని అయితే తీసుకొస్తాను. లాగైతే కంటిన్యూ అవుతుంది. చూడండి, అన్నం చూసుకున్నానండి. నెక్స్ట్ ఏమో దుంపలు వేసాను కదా, సగమే ఉడికాయి. ఇదేమో కట్టేసి వెళ్ళిపోతాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఆన్ చేస్తాను స్టవ్. ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చేస్తాను, దగ్గరే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందుకే స్టవ్ కట్టేసి అయితే వెళ్తున్నాను అండి. సగమే ఉడికినాయి, మళ్ళీ వచ్చిన తర్వాత ఉడికించుకోవాలి. మరి లేట్ అయిపోతుంది కదా, పాపం ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు. పొద్దున్నప్పుడు వెళ్ళిపోయారు. ఓకే అండి, ఇదిగోండి సార్లను అయితే తీసుకొచ్చేస్తున్నాం. ఇద్దరు కూడా బ్యాగులు అయితే వదిలేసి వెళ్ళిపోయారు. బుక్స్ ఏమి లేవులే, లైట్ వెయిట్గానే ఉంది, కానీ నన్ను అయితే పట్టుకుని రమ్మన్నారు. ఒకడైతే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడే. చిన్నోడు కూడా ఇదిగోండి వెళ్ళిపోతున్నాడు కదా, నేను వెనకాలైతే బ్యాగులు మోసుకుంటూ వెళ్ళాలి. ఈ టర్నింగ్ తిరిగితే వచ్చేస్తుందండి హౌస్, అంతే, పెద్ద దూరమేం కాదు. దానికే మా వాడైతే కాళ్ళు లాగేస్తున్నాయి అంటున్నాడు పొద్దున్నేని. ఇక దూరం అయితే ఇంకేం చేస్తాడో. తర్వాత వచ్చిన తర్వాత చామదుంపలు అయితే ఉడికిపెట్టేసిన తర్వాత ఇదిగోండి కొద్దిగా చామదుంపలు పులుసు పెట్టి పిల్లలిద్దరికీ కూడా అన్నం పెట్టేశాను. అన్నం తినిపించేసిన తర్వాత వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. మా పెద్దోడిని అయితే అస్తమానం పిలుస్తూ ఉండాలి. సిద్ధు ఎంతసేపు పిల్లలిద్దరికి అన్నం పెట్టేసాం కదా, ఇంటి దగ్గర ఉన్నారు. మేమైతే సామాన్లు తెచ్చుకుంటూ వెళ్తున్నామండి. డిమార్ట్కి వెళ్తున్నాము. మా అమ్మ అయితే షాప్లోకి డ్రింక్స్ లేవు, డ్రింక్స్ తీసుకురమ్మని చెప్పింది. అక్కడ నేను కొన్ని వస్తువులు కొనుక్కునే ఉన్నాయి, అవి కూడా తెచ్చుకుంటాను. డిమార్ట్కి వచ్చాం కదండి, ఇదిగోండి షాపింగ్ అయితే అయిపోయింది. మాకు కావాల్సినవి నెక్స్ట్ అమ్మ షాప్లో కావాల్సినవి అన్నీ కూడా తీసేసుకున్నాము. షాపింగ్ అయిపోయింది కదా, ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి చక్కగా సాయంత్రం అయితే టీ పెట్టుకుని తాగేసాను. కొన్ని పాలు అయితే మరగబెట్టానండి, పెరుగు పెరుగు అయిపోయింది. నెక్స్ట్ నేను నైట్కి డిన్నర్ అయితే రెడీ చేస్తున్నానండి. కొద్దిగా రైస్ ఉంది కాబట్టి కొద్దిగా బియ్యం వేసి పెట్టేస్తాను. రైస్ ఆఫ్టర్నూన్ రైస్ అయితే ఉండిపోయిందండి, అది పెరుగులో బాగుంటుంది కదా. ఇదిగోండి కొద్దిగా వేసి పెట్టేస్తే అన్నం ఉడికిపోతుంది. నెక్స్ట్ ఏమో పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కానీ అయితే నేను వేరుశనగకాయలు అంటే ఉన్నాయండి, అవి అయితే వేపాను. మా వాడు ఏమంటున్నాడు అనుకుంటున్నారు, వేపు పెడితే మొన్నేమో ఉడికించిస్తే ఏమో వద్దన్నాడండి. ఇలా వేపు పెడితేనేమో ఎందుకు ఉడికించినవి బాగుంటాయి, నేను వేపినవి తినను అంటున్నాడండి. ఏం చేస్తాం, ఇలా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ఇదిగోండి మధ్యాహ్నం అయితే చామదుంపలు పులుసు పెట్టాను అన్నాను కదా. నెక్స్ట్ ఏమో సాయంత్రం అయితే క్యారెట్ ఫ్రై చేశాను. చామదుంపల పులుసు అయితే మేము ఇద్దరం వేసుకున్నామండి, మా చిన్నోడు నేను. క్యారెట్ ఫ్రై అయితే మా హస్బెండ్ మా పెద్దోడు వేసుకున్నారు. ఆ క్యారెట్ ఫ్రై పెద్దగా ఇష్టం ఉండదు. నెక్స్ట్ ప్యాకింగ్ అయితే ఉందండి. ఈ రోజు అయితే ప్యాకింగ్ ఇవే రెండే ఉన్నాయి, ఎండుమిర్చి కూడా చేసాము. మరి ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.